నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఒక యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్రంగా వణికిస్తోంది. సాఫీగా సాగుతున్న జీవనంలో నిప్పులు పోసింది. ఒక దేశంపై మరో దేశం ఆధిపత్య ధోరణిని కొనసాగించాలనో, ప్రపంచాన్ని రక్షించాలనో యుద్ధానికి సాకులు ఏమైనా చెప్పవచ్చు. కానీ సాకులు సమస్యకు పరిష్కారాలు కావు. వీటి వల్ల సమస్య మరింత జటిలమవుతుందే కానీ తీరిపోదు. ఇరాన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. ఇంట్లో గ్యాస్ పొయ్యి వెలిగించడమే కష్టమవుతోంది. మరి ఈ పెట్రోల్ సమస్య ఎందుకు వచ్చింది? దీన్ని పరిష్కరించేవారు ఎవరూ లేరా? ఇది భవిష్యత్తులో ఎక్కడికి దారి తీస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 29% ఎగబాకి రికార్డు స్థాయిలో $119.46 చేరింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటికంటే ఇది 65% అధికం. చమురు ధరల చరిత్రలోనే ఇది ఒక రోజులో అతిపెద్ద పెరుగుదలగా నమోదైంది. మరోవైపు అమెరికా చమురు ధరలకు బెంచ్ మార్క్ గా ఉన్న వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 31% పెరిగి $119.43 వద్ద ట్రేడ్ అవుతోంది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు తిరిగి $100 మార్కును దాటం ఇదే మొదటిసారి. ప్రపంచ చమురు రవాణాలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. గత నెల 28న ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దీంతో పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, షిప్పింగ్ కు అంతరాయం కలుగుతోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని మూసివేశామని, చమురు నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే మిసైళ్ల వర్షం కురిపిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ తీరానికి సమీపంలో పలు చమురు ట్యాంకర్లపై బాంబు దాడులు జరగడంతో ఈ మార్గం మూతపడింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఈ మార్గం తెరిచే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇస్తున్నప్పటికీ ఇరాన్ దాడుల భయంతో నౌకాయాన సంస్థలు ముందుకు రావడం లేదు. ఇప్పటికే కొన్ని నౌకల దాడులు సైతం జరిగాయి. హార్ముజ్ లో ఎప్పటి పరిస్థితుల్లోనూ రాకపోకలు జరగకుండా ఇరాన్ ఇటీవలే సముద్రపు మైన్స్ ను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించి ఈ జలసంధి ప్రాంతంలో అనేక యుద్ధ నౌకలు సముద్రపు మైన్స్ ను ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాయి. వీటిపై షిప్ వెళ్ళగానే వెంటనే పేలిపోతాయి. అప్పుడు అక్కడికక్కడే షిప్ మునిగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్సూరెన్స్ సంస్థలు సైతం తమ ధరలను పెంచాయి. తద్వారా చమురు ట్రాన్స్పోర్ట్ ఖర్చు సైతం పెరిగిపోయింది. దీంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ అత్తలాకుతలమవుతోంది. వీటితో పాటు మరో కీలకమైన సమస్య ఉంది. అదే ఇంటర్నెట్ కేబుల్స్. ప్రపంచ వాణిజ్య హార్ముజ్ జలసంధి ఎంత కీలకమో డిజిటల్ ప్రపంచానికి అక్కడి సముద్ర గర్భ కేబుల్స్ అంతకంటే ముఖ్యం. ఇవి కనుక సముద్రపు మైన్స్ వల్ల ధ్వంసం అయితే భారత్ ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్ లో దాదాపు 97 నుంచి 99% వరకు సముద్ర గర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. భారతదేశాన్ని యూరప్, ఆఫ్రికా దేశాలతో కలిపే అత్యంత కీలకమైన కేబుల్ వ్యవస్థలు పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం మీదుగానే వెళ్తాయి. ఈ యుద్ధం గనక సముద్రంలో ఎంటర్ అయితే భారతదేశంలోని బ్యాంకింగ్, ఐటీ సేవలు, రోజువారీ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఒక్కసారిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ భయాల నేపథ్యంలో ఫ్రాన్స్ సైతం యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. మిడిల్ ఈస్ట్ లో తమ ఆస్తులను కాపాడుకునేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మోక్రాన్ కీలక ఆదేశాలు చేశారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన యుద్ధ నౌకను మధ్యధార ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే బాల్టిక్ సముద్రం నుంచి మెడిటేరియన్ దిశగా యుద్ధ నౌక చార్లెస్ డి గల్లే దూసుకుపోతుంది. ఆ యుద్ధ నౌకకు ఎస్కార్ట్ గా వాయుసేన ఫ్రిగేటర్స్ కూడా ఉన్నాయి. రఫేల్ యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్ బార్నా రేడరర్ వ్యవస్థను ఇప్పటికే పశ్చిమాసియాలో ఫ్రాన్స్ మోహరించినట్లు తెలుస్తోంది. ఇక అమెరికా కూడా సముద్రంలోని మైన్స్ ను అడ్డుకునేందుకు వాటిని అమర్చుతున్న ఇరాన్ యుద్ధ నౌకలను ఏకంగా 16 వరకు పేల్చేసింది. తద్వారా మైన్స్ ను అమర్చకుండా అడ్డుకుంటోంది. ఈ పరిస్థితి చూస్తుంటే 1973 పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. ఈ సమయాన్ని ప్రపంచ చమురు వాణిజ్యంలో అతిపెద్ద సంక్షోభంగా పేర్కొంటారు. అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఈ పరిస్థితి నెలకొంది.
ఈ మొదటి చమురు సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చేసింది. 1973 అక్టోబర్లో ఇజ్రాయెల్కు అరబ్ దేశాల కూటమికి మధ్య యోమ్ కిర్పూర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా, ఇతర వెస్టర్న్ కంట్రీస్ మద్దతు పలికాయి. దీనికి నిరసనగా ఒపెక్ దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే దేశాలకు చమురు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో కేవలం కొన్ని నెలల్లోనే ముడి చమురు ధర బారెల్కు $3 నుంచి $12లకు చేరుకుంది. అంటే దాదాపు 400% పెరిగింది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేరకు క్యూ కట్టాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. ప్రపంచం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. ఈ దెబ్బతోనే ప్రపంచ దేశాలు స్టాక్ పెట్రోలియం రిజర్వ్ ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 25 ఏళ్ల క్రితమే సూచించింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ప్రోగ్రాం ప్రకారం ప్రతి దేశం 90 రోజులకు సరిపడా నిల్వ చేసుకోవాలి. యుద్ధం మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, సంక్షోభం వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ఈ నిల్వలు ఉపయోగపడతాయి. అందులో భాగంగానే భారతదేశం వ్యూహాత్మక చమురు నిల్వల కోసం ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ను 2004లోనే ఏర్పాటు చేసింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ దేశంలో 3 వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను నిర్మించింది. అందులో మొదటిది విశాఖపట్నం, మిగిలిన 2 కర్ణాటకలోని మంగళూరు, పొదూరులో ఉన్నాయి. విశాఖలోని సింధియా సమీపంలోని లోవా గార్డెన్స్ ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఒక కొండ కింద సముద్ర అంతర్భాగంలో 300 అడుగుల లోతున ప్రత్యేక నిల్వ కేంద్రాన్ని నిర్మించారు. దీని ఎత్తు 30 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు, పొడవు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 1.38 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ను నిల్వ చేసుకోవచ్చు. ఇవి భారీ బాంబులు వేసినా, భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంటాయి. ఒక్కసారి వీటిలో ఆయిల్ ను నింపితే 60 ఏళ్ల వరకు నిల్వ ఉంటుంది. అలా యుద్ధ సమయంలో ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. ఈ నిల్వలు ఉండడం వల్లే మన దేశంలో ఇప్పుడు ఎల్పిజి కొరత ఏర్పడినా పెట్రోల్ కొరత మాత్రం ఏర్పడలేదు. వాటి ధరలు స్థిరంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఆధునిక వాణిజ్య ప్రపంచంలో యుద్ధం జరిగిందంటే ఒక్క దేశం మాత్రమే నష్టపోదు. దాని మూలాలు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తాయి. అసలు ఈ యుద్ధంతో ప్రత్యక్ష సంబంధమే లేని దేశాలపైన ప్రభావం చూపుతుంది. అందుకే ఈ ఆధునిక ప్రపంచంలో యుద్ధం చేయడం కంటే తెలివి తక్కువ పని ఇంకొకటి లేదని నిపుణులు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ యుద్ధం ఆగుతుందా, లేక అలాగే కొనసాగుతుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.